చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరి ఇట్లా పెడుతున్నానన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారు 30,000 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి అని స్పష్టంగా చెప్తూ ఉండాలి, కొన్నది వద్దు అని ఆ రోజు చెప్పాడు. తర్వాత ఆయన అధికారం 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు కాబట్టి సహజంగానే ఆయనకు ఛాయిస్ ఉంటుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఛాయిస్ కాబట్టి దానికి మనస్ఫూర్తిగానే మద్దతు ఇచ్చారు. బట్ ఎప్పుడైతే అది ఆచరణాత్మకం కాదు, పైగా ఈయన దృష్టిలో, చంద్రబాబు దృష్టిలో అది ఒక తరగని గనిలాగా తన అవినీతికి పనికొచ్చే రకంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయనకు ఒక క్యాపిటల్ కట్టాలనే ఉద్దేశం లేదు. ఆ క్యాపిటల్ ఎంత ఎక్కువ ఖర్చుతో కన్నా మొదలుపెట్టి ఎంత దీర్ఘకాలం నడిస్తే అంత ఆదాయం ఎక్కువ వస్తుందని దీంతోనే చూస్తున్నాడు తప్ప, ఒక కామదేవునిలాగానో ఒక అక్షయపాత్రలాగా చూస్తున్నాడు తప్ప రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ అండ్ ఒక గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేసే క్యాపిటల్ లాగా ఆయన ఆలోచనలు లేదనుకున్నాడు. గుర్తించాకనే ఈ మార్పు అనేది ఆ రోజు అనుకున్నాం. ఇప్పుడు అది ఫర్దర్ ఇంకా డీప్ పోతుంది. ఇప్పుడు ఆయన లెక్కల ప్రకారమే 2 లక్షల కోట్లు ఇదే అవుతుంది అనుకున్నప్పుడు అది ఇప్పుడు 45,000 కోట్లు ఎంతతో ఆపితే అది బెటర్ కదా. 45,000 crores ఎంతో వాటెవర్ ఇప్పుడు పెడుతున్న దాన్ని అక్కడితో ఆపేస్తే ఆ మేరకన్నా సేవ్ అవుతుంది. నువ్వు పెట్టే ప్రతి రూపాయి వృధా అయినప్పుడు ఏ రూపాయి దగ్గర ఎక్కడో ఒక చోట మనం ఆపించడం అది ప్రజలందరి బాధ్యత. ప్రధాన ప్రతిపక్షంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాబట్టి కనీసం ఇంకన్నా స్టాప్ చేయి అని చెప్తున్నాం. ఈరోజుకి అదే చెప్తాం, రేపు అదే చెప్తాం.